ఎప్పుడైనా ఈవినింగ్స్ అంటే 4కి 5కి స్నాక్ లాగా ఇలా తప్పాడి చెక్క చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అస్సలు అయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది ఒకరోజు ఉన్నా కూడా నెక్స్ట్ డేకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా అంత బాగుంటుందండి. మా ఇంట్లో అందరికి ఇష్టం. అందుకోసం నేను ఇప్పుడు చూడండి 1 కేజీ దాకా బియ్యం పిండి తీసుకున్నాను. అంటే మీకు అర్థమవుతుంది కదా ఎన్ని చేయాలో కేజీకి. నేను దగ్గర ఒక 12-13 తప్పాల చెక్కలు, దీనికోసం ఒక 3 ఉల్లిపాయలు, కేజీ బియ్యం పిండి, ఒక పెద్ద సొరకాయ, తర్వాత ఉల్లిపొరకండి. ఉల్లిపొరక వేస్తే చాలా బాగుంటుంది. ఆ సొరకాయ అంతా తురుముకొని పెట్టుకున్నాను. కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేశాను. ఉల్లిపొరక కూడా సన్నగా కట్ చేసి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇందులో పిండిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, 1 కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు అనమాట, మధ్యకి స్లిట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే చూడండి అలా 1 కప్పు వేసేసుకుంటున్నాను పల్లీ పప్పు. ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగపప్పు కూడా వేస్తాను. పచ్చిశనగపప్పు, పల్లీలు, ఇందులో జీలకర్ర చాలా టేస్ట్ అనిపిస్తాయండి. చాలా రుచిగా ఉంటుంది. అందరు కూడా ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఉల్లి తరుగు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ సన్నగా తరిగేసి 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరతో పాటు ఉల్లిపొరకండి. ఉల్లిపొరక చెప్పాను కదా, అది కూడా ఉల్లికాడలు కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసాను అందులో. ఇప్పుడు తురుముకున్న సొరకాయ, మొత్తం పెద్ద సొరకాయ తీసుకున్నాను. ఈ బియ్యం పిండిలో సొరకాయ కూడా కలిపి తప్పాల చెక్క చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. తర్వాత నువ్వులు వేసాను, జీలకర్ర వేసాను, కొంచెం నూనె కూడా వేసేసి దీన్ని పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుందండి. ఇదివరకంటే పెద్ద తప్పాళ్ళు అలా అడుగున ఆయిల్ రాసేసి అంటించేవాళ్ళు. నేనైతే పెనమే తీసుకున్నానండి. ఇప్పుడు నేను పక్కన 2 పెనాలు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 12-13 దాకా చేయాల్సి వస్తుంది. ఇంట్లో తలా ఒకటి అంత ఇష్టంగా తింటారనమాట దీన్ని. అందుకని నేను 2 పెనాలు పెట్టుకుంటున్నాను. ఈ 2 పెనాలు కూడా అండి ఒకసారి తీసాక వెంటనే మనం వేసుకోలేము. దాన్ని మళ్ళీ ట్యాప్ కింద పెట్టేసి చల్లబడ్డాకే మనం ఇంకొకటి చేసుకోవచ్చు. ఇలా పెనమంతా పరిచేసి మధ్యలో హోల్స్ పెడుతున్నాను వేలుతోటి. ఆ హోల్లో మనం కొంచెం ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ ఫిల్ చేసుకొని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొకటి కూడా చేసుకుంటున్నాను. ఇవి చాలా ఇష్టపడతారండి ఇంట్లో పిల్లలు. అందుకనే కొంచెం కాకపోతే ఇది పనే అనిపిస్తుంది. అంటే 1 by 1 చేయాలి కదా. కానీ టేస్ట్ మాత్రం అది చేసిందంతా మర్చిపోయి తినేస్తామండి. అంత బాగుంటుందన్నమాట. మిగిలినవన్నీ కూడా అలాగే చేసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. అన్నీ కలిపి చూపిద్దామంటే చేసినట్టే తినేస్తున్నారు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ అండి. నువ్వులు, పచ్చిశనగపప్పు, మళ్ళీ సొరకాయ తురుము, ఉల్లిపాయ తరుగు, తర్వాత పల్లీపప్పు, ఇవన్నీ కూడా హెల్త్కి కూడా మంచిదే కదా. అందులో టేస్ట్ అయితే అదిరిపోద్ది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదేం స్పెషల్ వంటకం కాదండి. ఎప్పుడో మన అమ్మమ్మల దగ్గర నుంచి వచ్చిన వంటకం అన్నమాట. ఇది ఇంట్లో ఇష్టమని నెలకు ఒకసారైనా నేను ఇలా చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంత కమ్మగా ఉండే ఈ తప్పాల చెక్కని ట్రై చేస్తారు కదా. ఉంటానండి. మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. మీ కపిల.